జిల్లా వ్యాప్తంగా సత్తుపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా సర్పంచులుగా బాధ్యతలు స్వీకరించిన, అదేవిధంగా ఉప సర్పంచులుగా వార్డు సభ్యులుగా కొలువు తీరుతున్న పాలకవర్గ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మూడో విడత సత్తుపల్లి నియోజకవర్గంలో జరిగిన ఎన్నికలు హోరాహోరీని కల్పించే విధంగా జరిగినప్పటికీ అధికార పార్టీ ముఖ్యంగా పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించి అనేక ఒత్తిడులు భయభ్రాంతులకు గురి చేసి ఎన్నికల ముందు ఎవరైతే యాక్టివ్గా పనిచేస్తున్నారో వాళ్ళు బైండ్ ఓవర్ కేసుల మీద పిలిపించడం, స్థానికంగా ఉన్న ఎస్ఐలతో ఒత్తిడి చేయడం, అనేక రకాల ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేయటం, సాక్షాత్తు మన నియోజకవర్గానికి మరి ఎమ్మెల్యే ఎవరో తెలియని పరిస్థితుల్లో ఎమ్మెల్యే గాని ఒక వ్యక్తి రథం ఎక్కి మరి స్థానిక సంస్థల ఎన్నికల్ని ఇది వేరే వైపు మళ్ళీ విధంగా అసెంబ్లీ ఎన్నికలను కూడా తలపించే విధంగా ప్రచార పర్వాన్ని కొనసాగించి అనేక రకాల ప్రయత్నాలు చేసిన సత్తుపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ 85 చోట్ల పోటీ చేసి 40కి పైగా స్థానాల్లో గెలుపొందడం జరిగింది. 40 చోట్ల గెలుపొందడమే కాదు, తల్లాడ లాంటి హెడ్ క్వార్టరు, చెన్నూరు, అన్నారగూడెం, పెనుబలి హెడ్ క్వార్టర్లు, బుగ్గపాడు, కందుకూరు, అడసల్లపాడు, చంద్రుపట్ల చాలా మేజర్ గ్రామ పంచాయతీలకు వెళ్ళిపోయినాం. ఇది తట్టుకోలేక ఓరవలేక మతి భ్రమించి ఓట్లేసి గెలిపించిన ప్రజలను అపహాస్యం చేసే విధంగా ఏదో అనైతిక డబ్బుతో మేము గెలుపొందామని చెప్పి ఓటేసి గెలిపించిన ప్రజల్ని అవమానపరిచే విధంగా ఈరోజు మాట్లాడుతున్నారు. 15 సంవత్సరాలు నన్ను సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలు చూశారు. మొన్న కొద్ది తేడాతో ఓడిపోయాం. మేము ఓటమిని అంగీకరించిన ప్రజాతీర్పుని గౌరవించే గత 2 సంవత్సరాలుగా ఎన్ని అవాకులు చవాకులు వెళ్తున్నా సమన్వయంతో ఓపికతో మేము వ్యవహరిస్తున్నాం. ఎప్పుడు కూడా ఎవరి పట్ల అమర్యాదగా ప్రవర్తించలే. ఒక కులాన్నో మతాన్నో ఒక వ్యక్తున్నో స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారిని కూడా మేము ఎప్పుడు అమర్యాదగా మాట్లాడలే. ఎవరికి ఇవ్వాల్సిన గౌరవాన్ని వాళ్ళకి ఇచ్చి మేము పనిచేయడం జరుగుతున్నది. నేను అడుగుతున్నా, ఈ ఎన్నికల్లో మరి మీరు గ్రామాల్లో నిజాయితీగా గెలిపోయినారా? మీ గుండె మీద చేసుకుని చెప్పండి. మీరు ఏమీ చేయకుండా ఎన్నికలలో మీరేదో పెద్ద సత్యారచంద్రునికి వారసులు లెక్క మాట్లాడుతున్నారు. మేము గెలిపోతేనేమో ఏదో ఒక రకమైన డబ్బు అంటున్నారు. ఎవరి దగ్గర అక్రమ డబ్బు తీసుకోవాల్సిన కర్మ కానీ, అక్రమార్కం ప్రోత్సహించాల్సిన అగత్యం కానీ, అట్లాంటి శక్తులను కానీ మా జీవితంలో ఎప్పుడు ప్రోత్సహించలే. ఒకవేళ అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చట్టపరంగా కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, పోలీసు వ్యవస్థ ఉంది, వాళ్ళు శిక్షిస్తారు. దానికి మేమేం అడ్డంకులు సృష్టించలే. అట్లాంటి వాళ్ళు ఏదైనా చేయాలంటే మేము ఎప్పుడు కూడా వాళ్ళ తరఫున మేము ఒకళ్ళ తప్పించుకోలే. చాలామంది రాజకీయ నాయకుల దగ్గర ఊళ్ళలో పోతుంటే వాట్సాప్లో ఫోటోలు దిగుతారు. అంత మాత్రాన వాళ్ళు చేసే రోజు పనికి మాకేం సంబంధం ఉందని చెప్పి దాన్ని ఏదో అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేను అడుగుతున్నా, ఈ నియోజకవర్గంలో ఇసుక మాఫియాని ఎవరు ప్రోత్సహిస్తున్నారు? సాక్షాత్తు నీ అనుంగ శిష్యుడు ట్రాక్టర్లు కొని ఆంధ్రా నుంచి ఇసుక తీసుకొస్తుంటే పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇసుక మాఫియాని నువ్వు ప్రోత్సహించట్లేదా? ఆ డబ్బు నీ దగ్గర లేదా? గ్రీన్ ఫీల్డ్ కాంట్రాక్టులు బెదిరించి ఆ డబ్బు నీ దగ్గర నువ్వు తీసుకోలేదా? మట్టి మాఫియాని ప్రోత్సహించలేదా? సాక్షాత్తు నీ టౌన్ పార్టీ అధ్యక్షుడి కొడుకే గంజాయి కేసులు హైదరాబాద్ దొరికిండు. కానీ ఏనాడు కూడా మేము అట్లాంటి చిల్లర విషయాల్ని పత్రికా సమావేశంలో చెప్పలే. సాక్షాత్తు నీ పట్టణ పార్టీ అధ్యక్షుడు గాచనారావు కొడుకే హైదరాబాద్లో గంజాయి కేసులు దొరికిండు.
సత్తుపల్లిలో కొంతమంది అమాయకులు గంజాయి కేసులు దొరికితే వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి మీరు లాలూసు చేస్తే అది పోలీసు యంత్రాంగానికి మీకు మా జాగ్రత్త వచ్చి స్థానిక అప్పుడున్న సీఐని బదిలీ చేసిన విషయం వాస్తవం కాదని చెప్పి నేను అడుగుతున్నా. బిల్డింగ్లకు పర్మిషన్ కల్లూరులో మొత్తం అక్కడక్కడ కూడా 2 అంతస్తుల కంటే పైన వేస్తే బెదిరించి నువ్వు ఎవరినైతే చెప్తున్నావో వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసింది నువ్వా నేనా అని చెప్పి అడుగుతున్నా. కల్లూరులో కట్టిన బిల్డింగ్స్ దగ్గర ఎవరు బిల్డింగ్లు కట్టారు, మరి ఎవరి దగ్గర నువ్వు డబ్బులు నీ మధ్యవర్తుల ద్వారా వసూలు చేసినావు? ఇది వాస్తవం కాదా? జగమెరిగిన సత్యం. మేము 15 సంవత్సరాలు ఎప్పుడు కూడా ఇట్లాంటి చిల్లర పనులు చేయలే. అట్లాంటి అగత్యం మాకు లేదు. ఇవాళ మేము నిజాయితీగా ప్రజల మద్దతు మీకు అట్లిచ్చారో మేము గెలిపొందినాం. మళ్ళీ మీరు చెప్తున్నారు పోటీ చేయడానికి మాకు అభ్యర్థి లేదని. సిగ్గు లేకుండా మీరు గ్రామాలకు వచ్చి నేను ప్రకటించిన అభ్యర్థికి ఎవరైనా ఓటేస్తే సంక్షేమ కార్యక్రమాలు అందవని ప్రగల్భాలు పలికి మా సహకారంతో గెలిచిన రెబల్స్ని ఎలా మేము తీసుకున్న తప్పేంది, వాళ్ళు మా కుటుంబ సభ్యులు అని చెప్పి ఎన్నికల ముందు ఏం చెప్పినావు? మాకు వ్యతిరేకంగా గెలిపొందిన వాళ్ళు నా ఇంటి మొత్తం దొక్కడానికే వీల్లేదని సవాల్ ఇచ్చావు. ఇది వాస్తవం కాదా? నేను అడుగుతున్నా, ఇది వాస్తవం కాదా? చాలా చోట్ల స్థానిక సంస్థల ఎన్నికలు స్థానిక పరిణామాలను బట్టి ఉంటాయి. ఇలా భక్తులపల్లి ఏకగ్రీవంగా ఇచ్చారు. అక్కడ స్థానికంగా ఏంటి, ఒక దేవాలయ భూమి సమస్య ఉంది. ఆ భూములు గ్రామానికి చెందుతాయి అంటే మా వాళ్ళు సహకరించారు. అంత మాత్రాన ఏకగ్రీవం ఇస్తే మా పార్టీ లేనట. ఓవుల్లా బంజలో పోయిన పంచాయతీ ఎన్నికల్లో మా పార్టీ మానసింగ్కి ఇస్తే మళ్ళీ ఈసారి మేము ఒప్పందంలో కాంగ్రెస్ పార్టీ చేయాలని చెప్పి అప్పుడు అనుకున్నారట 5 ఏళ్ల క్రితం. అంత మాత్రాన ఆడ మా పార్టీ లేనట. లేదు, బేతుపల్లిలో మా దొడ్డా శంకర్రావు గారు ఎంపీపీ ఉన్నాడు, ఆయన మీ పార్టీ అభ్యర్థికే బలపరిచిండు. మరి అంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ లేదా? తుమ్మూరులో మా వాళ్ళు 2 పక్కల 2 రెబల్ అభ్యర్థులకు పక్కన 2 తిరిగారు ఆ స్థానిక పరిస్థితులను బట్టి. అంత మాత్రాన అక్కడ మా పార్టీ లేనట. కాకర్లపల్లిలో మా పార్టీ ఏకపక్షంగా మీ కాంగ్రెస్ అభ్యర్థికి వ్యతిరేకంగా స్వయంగా ఎమ్మెల్యే గారి భర్త ఓటుకు వినియోగించుకున్న కాకర్లపల్లి ఓడిపోయింది. మరి దానికి సమాధానం ఏం చెప్తూ? ఎలా ప్రజా తీర్పుని గౌరవించాల్సింది, ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకు ఇంత వ్యతిరేకత ఉంది ఈ ప్రభుత్వం పట్ల కానీ సత్తుపల్లి నియోజకవర్గంలో ఎందుకు వచ్చిందనేది ఆత్మవిమర్శ మానేసి ఎదురుదాడి చేయటం, లేకపోతే వ్యక్తిగత ఎజెండాలు తీసుకొచ్చి ఏదో జరిగిందనే పద్ధతిలో తీసుకొస్తున్నాం. ఇవాళ మా నిజాయితీగా స్థానికంగా మా నాయకులు కార్యకర్తలు ఎవరు కూడా ఆర్థికంగా మేము సహకరించకపోయినా వాళ్ళ స్వశక్తి మేరకు ఎక్కడికక్కడ పోరాడి కొట్లాడి నిజాయితీగా పనిచేసి విజయాలు వచ్చినాయి తప్ప ఏదో అక్రమ మార్గంతో మేము రాజకీయాలు చేయాల్సిన పనో ఆ కర్మ మాకు పట్లే. ఇవాళ సత్తుపల్లి నియోజకవర్గంలో గంజాయి బ్యాచ్ని ప్రోత్సహిస్తుంది ఎవరు? పేకాట హోటల్స్లో నడిపిస్తున్నది ఎవరు? ఇసుక మాఫియాని పెంచి పోషిస్తున్నది ఎవరు? మట్టి మాఫియాని పెంచి పోషిస్తున్నది ఎవరు? సింగరేణి కాంట్రాక్ట్ని బెదిరిస్తున్నది ఎవరు? హైవే కాంట్రాక్ట్ని బెదిరిస్తుంది ఎవరు? ఇళ్ల పర్మిషన్లకు బెదిరించి డబ్బులు వసూలు చేసుకుంది ఎవరు? ఇది సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. అందుకనే ఇవన్నీ తెలుసు కాబట్టే ఇవాళ ప్రజలు 2 ఏళ్లలోనే ఇది మీకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు అది భావించకుండా మమ్మల్ని ఏదో మేము ఒక కులాన్ని తిట్టినాను, ఒక మతాన్ని తిట్టినాను, లేదు ఎవరో ఫోటోలు దిగినాయి అని చూపించి రాజకీయాల్లో చాలా మంది దిగుతారు. దావుద్ ఇబ్రహీంతో కూడా కొంతమంది దిగింది. అంత మాత్రాన దానికేంటో మీరు తీసుకొచ్చి చూపించేదో మీరేదో సత్యహరిశ్చంద్రుడు వారసులు అని చెప్తున్నారు. నేను ఇప్పటికైనా ఈ అసత్యాలు మానుకోండి. సత్తుపల్లి నియోజకవర్గంలో ప్రజా తీర్పుతో ఎట్లా గెలుపొందామో మీరే రకంగా గెలుపొందారో మేము అదే రకంగా గెలుపొందాము. మరి మీరు కూడా గ్రామాలకి కోట్ల రూపాయలు ఎదజల్లారు. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అది ఏ మాఫియా నుంచి వచ్చింది? మీరు సమాధానం చెప్పాలా. మీరేమైనా నిజాయితీగా గ్రామాల్లో గెలుపొందారా? మీరేం డబ్బులు పంచలేదా? మీరు అన్ని గ్రామాలకు 16వ తారీఖున లక్షల రూపాయలు మీరు ఓడిపోతాం అనుకున్నారా? మీరు ఎస్బీ సర్వే రిపోర్ట్ను పట్టుకొని లక్షల రూపాయలు ఎదజల్లారు. మరి దానికి ఏంటి కారణం? దాన్ని చెప్పాల్సిన పని లేదా? మీరు ఎంత నీచులంటే తుఫాను బాధితుల సహాయార్థం వసూలు చేసిన బియ్యాన్ని డబ్బుల్ని అది మీరు ముఖ్యమంత్రి బర్త్డేకి ఆటో వాళ్ళకి పంచారు. మేము ఎప్పుడు కూడా మీ తప్పు ఎప్పుడో చెప్పాలి. మేము సరే ప్రజలు గ్రహిస్తారని చెప్పి మేము అనుకున్నాం.
ఏ తుఫాను బాధితుల సహాయార్థం ప్రజలు సహకరించారో, ఆపన్న హస్తాలు కోల్పోయి అన్ని కోల్పోయిన వాళ్ళు ఉన్నారని చెప్పి అనుకున్నారో, సహాయం చేస్తే గ్రామాల్లో సత్తుపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా మీ తిరుగులు పోయి ఆ బియ్యాన్ని, కందిపప్పును అన్నింటినీ అక్కడ అమ్మి డబ్బులు తీసుకొచ్చి కొంత బియ్యాన్ని తీసుకొచ్చి మీరు ఆటో వాళ్ళకి పంచింది ఎక్కడిది? ఇది వాస్తవం కాదా? అయినా కూడా మేము సమయంతో ఉన్నాం. ఎప్పుడు కూడా వ్యక్తిగత విమర్శలకో అసభ్యంగా మాట్లాడే పద్ధతికి మేము ఎప్పుడు కూడా దిగజారు